నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ నేను సుపరిచితురాలినే. చాలా వరకు ద్వాదశ రాశుల గురించి మాట్లాడుతూనే ఉంటాం. పక్షమని, దినఫలాలని, రాశి ఫలితాలు, మాస ఫలితాలని ఇలా రెగ్యులర్‌గా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇక ఈ మధ్య కాలంలో చాలా వరకు ఈ రాశి ఫలితాల గురించి వివిధ ఆస్ట్రాలజిస్టులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఏంటి? ఎందుకు అందరూ ఒకే రకంగా చెప్పలేకపోతున్నారు? దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం. అంతేగాకుండా షష్ఠదశ కూటమి గురించి మాట్లాడటానికి నాతో పాటు ఉన్నారు ఎస్వి నాగ్నాథ్ గారు. ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ నాతో పాటు ఉన్నారు. డిస్కస్ చేద్దాం. మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే ద్వాదశ రాశుల వారికి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఎలా ఉండబోతోంది? నిజంగా ఈ గ్రహ కూటమి వాళ్ళ ద్వాదశ రాశుల మీద ప్రభావం చూపుతుందా? చూపితే ఎలాంటి ప్రభావాలు చూపుతాయి? అసలు వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ పరిహారాల వల్ల నిజంగా లాభాలు ఉంటాయా? ఈ విషయాల గురించి డీప్‌గా డిస్కషన్ చేయబోతున్నాం. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా గురువుగారిని మీరు డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం అండి. నమస్తే మేడం. యాక్చువల్‌గా ఈ డిస్కషన్‌లోకి వెళ్ళే ముందు మీరు ఆస్ట్రో సైకాలజిస్ట్ అవును. అన్నారు. అవునండి. ఏమిటి ఆస్ట్రో సైకాలజిస్ట్ అనే పదమే నిజానికి నేను వినటం మొదటిసారి. ఇన్ని సంవత్సరాలుగా మాట్లాడుతూ ఉన్నాం. బికాజ్ ఐ నో అబౌట్ సైకాలజీ. సైకాలజీ గురించి నాకు తెలుసు. నేను చదివున్నాను సబ్జెక్ట్ కాబట్టి. వాట్ ఈస్ ఆస్ట్రో సైకాలజీ చెప్పండి? హిట్ టీవీ ప్రేక్షకులందరికీ గూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఆస్ట్రో సైకాలజీ అంటే మీరు సైకాలజీ కూడా చదువుకున్నారని జెప్పారు. హ్మ్. హ్మ్. ఆస్ట్రో సైకాలజీ అంటే మనకి పుట్టుకతోని ఆహ్, ఒక స్వభావం ఉంటుంది. రైట్. హ్మ్. జన్మరీత్యా మనకొక స్వభావం ఉంటుంది. హ్మ్. అందుకే మీరు చూడండి ఎవరి జాతక చక్రం వేసినా హ్మ్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు. టైమ్ ఆఫ్ బర్త్ కూడా తీసుకుంటారు హ్మ్. పర్టిక్యులర్‌గా. హ్మ్. ఎందుకంటే ఆ జన్మ కాలాన్ని బట్టి వాళ్ళ లగ్నం డిసైడ్ అవుతుంది. ఓకే. సో, జ్యోతిష శాస్త్రం మూలాలన్నీ గూడా ఒక శిశు జన్మం గర్భసంచిలో నుంచి శిశు జన్మం జరిగిన తర్వాత, ఆ పిల్లవాడికి ఆ పిల్లకి ఆ పాపకి గాని ఒక నిర్దిష్టమైనటువంటి లక్షణాలు హ్మ్. ఉంటాయి. పుట్టుకతోనే ఉంటాయి. హ్మ్. ఉదాహరణకి ఒక శిశు జన్మము ఒక వారం రోజుల తర్వాతనో, 10 రోజుల తర్వాతనో డాక్టర్ డేట్ డిక్లేర్ చేస్తాడు. హ్మ్. హ్మ్. పలానా రోజు, పలానా అప్రాక్సిమేట్ టైమ్ ఇస్తాడు. ఈ టైంలో అవును. డెలివరీ అవుతుంది. హ్మ్. సో, ఆ అప్రాక్సిమేట్ టైమింగ్‌కి ముందే అంటే శిశువు గర్భసంచిలో ఉన్నప్పుడే ఆ గర్భకాలం జన్మకాలం మనకు తెలిస్తే, హ్మ్. మనం ఆ పిల్ల గాని, ఆ పిల్లవాడి గురించి గాని, మనం ముందుగానే వాళ్ళ యొక్క పుట్టుకతో వచ్చేటువంటి స్వభావాల్ని మనం ముందుగానే రాయొచ్చు. అసలు అది తెలుస్తుందా అండి? ఆ! జననం. తెలుస్తది. అంటే టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే, హ్మ్. అప్రాక్సిమేట్ టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చినా, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినా, ఒక పుట్టుక నుంచి అంటే వచ్చేటువంటి ఒక స్వభావం. మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే గర్భంలో ఉన్నప్పుడే అన్నారు కదా! యాహ్! ఉన్నప్పుడే అంటే అసలు తెలీదు కదా! ఎప్పుడు పుడతారు అనేది అది కాదు ఎలా మేడం. తెలుస్తుంది? నేననేది చెప్పా కదా హ్మ్. మీకు. హ్మ్. నాకు అప్రాక్సిమేట్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ రేపే పుడుతున్నాను అనుకుందాం. హ్మ్. హ్మ్. రేపు సాయంత్రం 6 గంటలకు డెలివరీ అని చెప్తారు. ఓకే. సో, ఇంకా శిశువు భూమి మీదకి రాలే గదా! హ్మ్. గర్భంలోనే ఉన్నాడు. హ్మ్. అప్పుడు గూడా మీరు పుట్టుకతో వచ్చేటువంటి స్వభావాలు జ్యోతిష శాస్త్రంలో రాసినటువంటి ఇప్పుడు రాసినవి గాదండి. హ్మ్. భృగు మహర్షి, పరాశరుడి కాలంలో రాసినటువంటివి. హ్మ్. హ్మ్. ఈ లక్షణాలు రాస్తారు. హ్మ్. ఈ లక్షణాలను నిజంగా మనం వాళ్ళు పుట్టి పెరిగిన తర్వాత వయసొస్తున్నప్పుడు మనం అంచనా వేసుకుంటే హ్మ్. మోర్ థాన్ 70% అక్యురేట్‌గా ఉంటాయి. హ్మ్. మీరు సైకాలజీ అన్నారు. హ్మ్. ఇది జ్యోతిష శాస్త్రంలో నిగూఢంగా పుట్టుకతో వచ్చేటువంటి స్వభావాన్ని విశ్లేషించడమే ఆస్ట్రో సైకాలజీ. చాలామంది ఓకే. ఏమనుకుంటారంటే, ఆస్ట్రాలజీ ఛాంబర్ వేరు, సైకాలజీ ఛాంబర్ వేరు. హ్మ్. ఇవి 2 మిక్స్ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ అది కాదు. హుహు. అదే మీరు సైకాలజీలో చూడండి. హ్మ్. సైకాలజీ అంతా కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, హ్మ్. జెనెటిక్ ఫ్యాక్టర్ మీద మేజర్ పార్ట్ అంతా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, నర్చరింగ్ మీద వాళ్ళ పర్సనాలిటీ అంతా డెవలప్ అయితదని చెప్తది. హ్మ్. వాళ్ళు ఎలా పెరుగుతారు, ఎటువంటి వాతావరణంలో పెడతారు, ఎంత ప్రేమ భావంతో పెంచుతారు. హ్మ్. ఎంత అటెన్షన్ దొరుకుతుంది వాళ్ళకి, ఎంత కేరింగ్ దొరుకుతుంది అన్న దాన్ని బట్టి, హ్మ్. వాళ్ళ సామాజిక అనుభవాల్ని బట్టి వాళ్ళకొక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అది 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వచ్చేటప్పుడు తెలుస్తుందని. హ్మ్. కానీ జ్యోతిష శాస్త్రంలో శిశువు జన్మ కాలం తెలిస్తే చాలు. ఆ హ్మ్. డేట్ మనకు తెలిస్తే, కాలం తెలిస్తే వాళ్ళల్లో ఉన్నటువంటి 80% ఇన్‌స్టింక్ట్స్ మనము ముందుగానే వాళ్ళకి దిశానిర్దేశం చేయొచ్చు. హ్మ్. సో, ఆస్ట్రో సైకాలజీ అంటే గూడా ఒక జాతకం ద్వారా, హ్మ్. గ్రహస్థితి ద్వారా ఒక వ్యక్తి యొక్క దాన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ మైండ్ అంటాం మనం హ్మ్. సైకాలజీలో. ఆ వ్యక్తి యొక్క మనోభావాలేంటి, వాళ్ళ బలాలేంటి, వాళ్ళ బలహీనతలేంటి, హ్మ్. వాళ్ళల్లో నిగూఢంగా పేరుకుపోయినటువంటి కొన్ని లక్షణాలేంటి. బయట ప్రపంచానికి కనిపించేదంతా గూడా మన నటన ఉంటుంది.
మనం మాస్క్ వేసుకోవచ్చు. కానీ వాళ్ళ అంతర్చేతనంలో ఏముంది, వాళ్ళ నిగూఢంగా ఏముంది అన్నది మనము వాళ్ళ చక్రం చూసి విశ్లేషణ ఆ చేస్తారు. వ్యక్తి మన ముందర ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. ఎక్కడున్నా గానీ చక్రం చూసి ఓకే. చెప్పొచ్చు. రైట్. ఇప్పుడు మీరు ఈ ఆస్ట్రో సైకాలజిస్ట్‌గా ఈ చక్రం చూసి కంప్లీట్‌గా ఈ విశ్లేషణ అనేది చేస్తాను అంటున్నారు. నిజంగా అలాంటి భావాలు, అలాంటి ఉద్దేశాలు మ్యాచ్ కాకపోతే ఏమిటి పరిస్థితి అని? మ్యాచ్ కాకపోతే నేను 20 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్ ఎందుకు ఉంటాను మేడం. హ్మ్. నేను 20 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్‌లో ఓకే. ఉన్నాను. సో నేను హ్మ్. మ్యాచ్ కాకపోతే ఉండను కదా! నేను సైకాలజిస్ట్‌ని అయిపోయేవాడిని. హ్మ్. ఇప్పుడు ఐ యామ్ ఎ క్వాలిఫైడ్ సైకాలజిస్ట్. ఐ యామ్ ఈక్వల్లీ క్వాలిఫైడ్ ఇన్ అస్ట్రాలజీ. ఓకే. డబుల్ ఎంఏ. హ్మ్. ఒకవేళ మీరన్నట్టు చాలా మంచి వాలిడ్ పాయింట్ అడిగారు. ఒకవేళ కాలేదనుకోండి, హ్మ్. ఇది నా బతుకు తెరువు కాదు. ఇట్ ఈస్ హ్మ్. మై ప్యాషన్. ఓకే. ఇట్ ఈస్ నాట్ మై సర్వైవల్ ఇన్‌స్టింక్ట్. హ్మ్. ఇట్ ఈస్ మై ప్యాషన్. ఒకవేళ ఇందులో లేదనుకోండి, దీనిలో ఫండమెంటల్స్ నాకు దేనికి అనాలిసిస్‌కి పనికి రావట్లేదు. హ్మ్. అంచనా వేయడానికి పనికి రావట్లేదు అన్నప్పుడు నేను పూర్తిగా సైకాలజిస్ట్‌ని అయిపోయి ఒక సైకాలజిస్ట్‌గానే నేను విశ్లేషణ చేస్తూ అందులోనే ఉండేవాడిని. రైట్. కానీ ఒక సంప్రదాయపరమైనటువంటి మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ట్రెడిషనల్ సైకాలజీలో మనం ఐడెంటిఫై చేయలేనివి ఆస్ట్రాలజీ ద్వారా వాళ్ళ మైండ్ సెట్‌ని అనాలిసిస్ చేయొచ్చు. 100% చేయొచ్చంటారు. 80% చేయొచ్చు. 80%. మరి 20% సంగతేమిటి? 20% అన్నది వాళ్ళని మనం ప్రశ్నించినప్పుడు ఆ రిమైనింగ్ 20% అంతా రైట్. వస్తుంది. అంటే వాళ్ళు ఎదురుగా ఆ! ఉండాలి. మనం ఇంటరాక్టివ్‌గా మాట్లాడాలి. చాలా విషయాలు తెలుస్తాయి. రైట్. ఈ షష్ఠదశ కూటమి. ఏమిటి ఈ షష్ఠదశ కూటమి? నేను ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నానండి. ప్రతిసారి ఏదో ఒక టాపిక్ మీద ఏదో ఒక రకంగా వైరల్ అవ్వాలి అన్న ఒక ఉద్దేశమే కనపడుతుంది కానీ, ఆస్ట్రాలజిస్ట్‌లు అందరిలో కూడాను అంటే అందరిని విమర్శించటం కాదు. ఛానెల్‌లో పనిచేస్తున్నాం కాబట్టి మళ్ళీ విమర్శిస్తే మళ్ళీ రేపొద్దున మనల్ని మీరు విమర్శించడం కమర్షియల్ మొదలుపెడతారు. స్లాట్స్ రావు. కమర్షియల్ స్లాట్స్ గురించి నేనెప్పుడూ మాట్లాడను. అది ఛానెల్‌కి సంబంధించి కాబట్టి. ఊరికే అన్నాలేండి. ఇప్పుడు ఈ ఆస్ట్రాలజిస్ట్‌లో చాలా మంది ఏదన్నా ఒక టాపిక్ ఉందనుకోండి, దాని గురించి ప్రతి ఆస్ట్రాలజిస్ట్ మాట్లాడేయడం. రకరకాలుగా చెప్పడం. ఒక రకంగా నేను ఇంట్రోలో చెప్పినట్టుగా భయభ్రాంతులకి గురి చేయడం. అంటే ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు కదా! ఇప్పుడు ద్వాదశ రాశుల్లో చాలా మంది రాశి ఫలితాలకి ఇన్ని వ్యూస్ వస్తున్నాయి అంటే, ప్రతి ఒక్కళ్ళు మన రాశి ఎలా ఉంది ఈ మంత్ చూసుకుందాము అనేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువైపోయారు అలా. జిజ్ఞాస ఉంటుంది. ఆ! సో, ఈ విధంగా భయభ్రాంతుల్ని గురిచేసి, నిజంగా పరిహారాలు వాళ్ళు చెప్పినట్టుగా చేసేసుకుంటే, సమాజం ఇలా ఉండదు కదా! ఇది ఫస్ట్ క్వెషన్. చెప్పండి. ఏమిటి? దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? అంటే మనకి 28వ తారీఖు హ్మ్. మార్చి ఆ! 2025. ఆ! 28 తారీఖు మార్చి 2025 హ్మ్. పూరాభాద్ర నక్షత్రం 4వ పాదంలో చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఓకే. అయితే ఈ చంద్రుడితో పాటు అక్కడ శని, రాహువు, బుధుడు, శుక్రుడు, రవిగ్రహం. హ్మ్. ఈ 6 గ్రహాలు, ఈ 6 గ్రహాల యొక్క కూటమిని హ్మ్. ఆ రోజు మనము షష్ఠగ్రహ కూటమి కింద చెప్తాం. రైట్. అయితే ఇది ఖగోళంలో వచ్చేటువంటి సర్వసాధారణమైనటువంటి మార్పు. హ్మ్. మీరన్నారు చూడండి, ఇది భయభ్రాంతుల్ని చేసేస్తున్నారు అవును. అది అని. భయభ్రాంతుల్ని చేసే వాళ్ళు మీకు మెడికల్ ఫీల్డ్‌లో ఉంటారు, సైంటిఫిక్ ఫీల్డ్‌లో ఉంటారు, అన్ని ఫీల్డ్‌లో. పొలిటికల్ ఫీల్డ్‌లో ఎందుకంటే ఉంటారు. విద్యా రంగంలో కూడా ఈ మధ్య కాలంలో తెలుసు తెలుసు. తయారయ్యారు. స్టూడెంట్స్‌ని హ్మ్. చదవకపోతే కొట్టి ఆత్మహత్యలకు ప్రేరేపించినటువంటి లెక్చరర్స్ కూడా అలా ఉంటారు. ఏం కాదు ర్యాంకులు. అదే ర్యాంకులు. హ్మ్. సో, షష్ఠగ్రహ కూటమి అన్నది, పంచగ్రహ కూటమి అన్నది, అష్టగ్రహ కూటమి అన్నది, హ్మ్. ఇది ఖగోళంలో సర్వసాధారణంగా వచ్చేటువంటి మార్పు. రైట్. హ్మ్. అయితే మీరన్నారు చూడండి, నిజంగా దీంట్లో ఎంతవరకు యాక్యురసీ ఉంది? హ్మ్. ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని బేస్ చేసుకొని చాలామంది హ్మ్. జ్యోతిష్యులు వాళ్ళు దాన్ని హైప్ ఇస్తున్నారా? కమర్షియల్ చేసుకుంటున్నారా అంటున్నారు. హ్మ్. అయితే అందులోనూ మీరిప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఎప్పుడో మార్చి 28 అంటే జనవరి నుంచే మొదలెట్టేశారు పాపం. ఈ రాసుల వాళ్ళందరూ ఏమైపోవాలి? ఈ 2 నెలలన్నా కనీసం ప్రశాంతంగా ఉంటారు కదా! ఉండనివ్వట్లేదు. చెప్పండి. అయితే దీంట్లో ముఖ్యంగా ఈ షష్ఠగ్రహ కూటమిలో చాలా మందికేంటంటే, ఒక సగటు మనిషికి ఎప్పుడు కూడా రేపేమవుతుంది అన్న క్యూరియాసిటీయే క్యూరియాసిటీ ఉంటది మేడం. ఎక్కువుంటుంది. నిన్న అవును. జరిగిపోయింది, జరిగిపోయింది. నిన్న ఏం హ్మ్. జరిగినా పర్లేదు. హ్మ్. నిన్న మేజర్ యాక్సిడెంట్ అయింది. అయినా రేపు నేను లేచి నడుస్తానా లేదా? ఇవాళ నా దగ్గర రూపాయి లేదు. హ్మ్. రేపు నా దగ్గర ₹1,00,000 వస్తాయా లేదా? హ్మ్. ఒక సగటు మనిషి ఎప్పుడు కూడా వర్తమానంలో కన్నా భవిష్యత్తులోనే ఎక్కువ ఆనందంగా ఉంటాడు. హ్మ్. ఇది హ్మ్. మీకు సైకాలజిస్ట్ కాబట్టి మీకు తెలిసుంటది. అలా అని దట్ ఈస్ కాదు. ద హ్యూమన్ యాక్చువల్‌గా అంటే సైకాలజీ. భవిష్యత్తు మీద ఆ మాత్రం ప్రణాళిక లేకపోతే అసలు సగటు జీవి బతకలేడేమో. ఆశావాదం ఉండాలి. ఆ! అయితే ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల విపత్కరాలొచ్చేస్తాయి. హ్మ్. సునామీలొచ్చేస్తాయి. హ్మ్. ప్రపంచమంతా ప్రళయంగా మారిపోతుందని, హ్మ్. లేకపోతే యుద్ధాలు జరిగిపోతాయని, అవును. ప్రకృతిపరమైనటువంటి రకరకాల ప్రళయాలొస్తాయని హ్మ్. మీరన్నట్టు కొన్ని యూట్యూబ్‌లలో వాటిలలో ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళు చెప్పుకున్నారు. అవును.
కానీ మీరు ఒక్కసారి చూడండి. మీరు ఎప్పుడంటే 26వ తారీఖు డిసెంబరు 2019 అప్పుడు కూడా షష్టగ్రహ కూటం వచ్చింది. ఓకే. 20వ తారీఖు డిసెంబర్ మాసం. చేసే ఉంటాం. అప్పుడు కేతు రైట్. నక్షత్రంలో ఆ! వచ్చింది. అప్పుడు హ్మ్. దాని తర్వాతనే మళ్ళా ఈ కోవిడ్ వచ్చింది. ఇవన్నీ అవునవునవును. దానికి రిలేట్ చేశారు. హ్మ్. హ్మ్. అయితే ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి ఒక విచిత్రమైన విషయము కొంచెం మనం చెప్పాలి అంటే అది చాలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇప్పటికి కూడా అర్థం చేసుకుంటూనే ఉన్నారు తప్ప హ్మ్. పూర్తిగా అర్థం పూర్ కాని విషయం ఒకటేంటంటే చెప్పండి. ఒకటే చక్రం. హ్మ్. గ్రహస్థితి కూడా ఒకటే, లగ్నం హ్మ్. ఒకటే, హ్మ్. నక్షత్రం హ్మ్. ఒకటే, పాదం కూడా ఒకటే. హ్మ్. అభిప్రాయాలు భిన్నంగా విశ్లేషిస్తారు. ఓకే. దాని ఫండమెంటల్స్ అన్నీ ఒకటే మళ్ళీ. హ్మ్. దానిలో కేంద్ర భావాలు, కోణాలు, త్రికోణాలు, మహర్దశలు, అంతర్దశలు అన్నీ అన్నీ ఒకే అందరూ రకంగా అందరూ ఉంటాయి. అందరూ ఎవరు విశ్లేషించినా అదే జాతక చక్రం, అదే టైం, హ్మ్. అదే ఉంటుంది. కానీ చాలామంది జ్యోతిష్యులేంటంటే ముఖ్యంగా మీరనే యాంగిల్‌లో చూసుకుంటే మెజారిటీ ఆఫ్ అస్ట్రాలజర్స్‌కి ఏంటంటే అస్ట్రాలజీ అన్నది ఒక ఐడెంటిటీ అండి. హ్మ్. ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఎ ప్రైడ్ ఐడెంటిటీ. అంటే హ్మ్. ఏంటి? జ్యోతిష్యుడు అనంగానే చాలామంది ఫస్ట్ వాళ్ళకి ఏమన్నా డిగ్రీ ఉందా లేదా? వాళ్ళకి కనీస అవగాహన ఉందా లేదా? వాళ్ళకి మంచి వాక్‌శుద్ధి ఉందా లేదా? హ్మ్. ఆహార నియమాలు ఉన్నాయా లేదా? హ్మ్. ఇవన్నీ పక్కన పెట్టి నేను జ్యోతిష్యుడిని అని చెప్పంగానే ఒక హ్మ్. సగటు మనిషి సరెండర్ అయిపోయి ఫస్ట్ క్వెషన్ గురువుగారు నా రాశి ఇదండి. నా నక్షత్రం ఇదని చెప్తారు. హ్మ్. సో, చాలామంది జ్యోతిష్యులకి జ్యోతిష శాస్త్రం అన్నది ఒక ఐడెంటిటీ లాగా మారిపోయింది. మనం హ్మ్. ఒంటి మీద వేసుకున్నటువంటి శాలువా ఉంటది చూడండి. హ్మ్. అలా అయిపోయింది. అందులో ఐడెంటిటీ ఈస్ బికాజ్ ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్ అవ్వటానికి అదొక ఐడెంటిటీ అహా! క్రియేట్ లేదు. 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 చేసుకుంటున్నారు. లేదు. మీరు ఒక విషయం చెప్తాను హ్మ్. మీకు. నేను నేను అనుభవంతో చెప్తున్నాను. హ్మ్. ఎందుకంటే ఒక తరమంతా నేను చూసొచ్చినోడిని. హ్మ్. చిన్నప్పటి నుంచి ఇప్పుడు కాదు మూడో క్లాస్ నుంచి నేను జ్యోతిష్యుల వాతావరణంలో పెరిగినోడిని. రైట్. హ్మ్. సో, మీరన్నట్టు డబ్బు కోసం గాదు మేడం. హ్మ్. నేను అర్థం చేసుకుంది కూడా అదే. అరే! వీళ్ళేంటి ఓకే. డబ్బు కోసం ఇలా చెప్తున్నారా అనుకున్నాను. హ్మ్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చూసేవాడిని. హ్మ్. మా ఫ్యామిలీస్‌లోనే అస్ట్రాలజర్స్ వీడికి రాజయోగం ఉంది. వీడికి పలానా దోషం ఉందని చెప్పేవాడు. హ్మ్. వాడు ఎన్ని సంవత్సరాలు ఉగాది పండగకి జాతకం తీసుకొచ్చినా వాడి యోగం మారదే. హ్మ్. వాడింకా భార్య సంపాదన మీద బతకడమో, లేకపోతే అప్పుడప్పుడు ఉద్యోగాలు చేసి మానేయడం. హ్మ్. ఎప్పుడు భవిష్యత్తు గురించి మాత్రమే మాట్లాడతాడు. హ్మ్. కానీ జ్యోతిష్యులకి డబ్బు పిచ్చి కంటే ఎక్కువగా ఈ సెల్ఫ్ ప్రైడ్ పిచ్చి ఉంటుంది. అంటే అందరికి గాదు. హ్మ్. నేను నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళలో కొంతమంది ఓకే. మీరన్నారు చూడండి. మీ హ్మ్. అనుభవంలో కూడా చాలా మంది జ్యోతిష్యులను చూసారు. హ్మ్. సో, జ్యోతిష్యులకి డబ్బు కంటే ఎక్కువగా ఈ సెల్ఫ్ ప్రైడ్ ఒక టైప్ ఆఫ్ నార్సిసిస్టిక్ ట్రైట్ ఉంటది మేడం. ఏంటంటే హ్మ్. అందరూ వాళ్ళ కాళ్ళకి దండం పెడతారు. హ్మ్. వీళ్ళొక గురువు అన్న భావనలో ఉంటారు. రేపు నేను ఏంటో చూడగలను. నేను హ్మ్. గ్రహాలతో మాట్లాడగలను. గ్రహాలను వీక్షించగలను. గ్రహాలతో మాట్లాడి రేపు జెప్తాను అని సినిమాలో గూడా కొన్ని కామెడీ సెటైర్‌లు ఉంటాయి చూడండి. రేపు నేను రాహుతోని మాట్లాడి వెళ్తాను. నువ్వు ఇంటికెళ్ళి పడుకో రాహుల్ అని ఒక డైలాగ్ ఉంటది ఒక సినిమాలో. ఆ! సో, ఆ! చాలా మంది జ్యోతిష్యులకి నిజంగా మాట్లాడతారా? మీకు మీకు అది చెప్పిన దాంట్లోనే మీకు అర్థమైంది గదా! ఓకే. సో, జ్యోతిష్యులకి చాలా మందికి ఈ ఐడెంటిటీ క్రైసిస్, ఐడెంటిటీ ప్యాషన్ ఉంటది మేడం ఎక్కువగా. రైట్. హ్మ్. నేను చాలా మంది జ్యోతిష్యులను చూసా గదా! హ్మ్. వాళ్ళెవ్వరు గూడా సంపాదించలేదు. ఓకే. వాళ్ళ పెద్ద ఆర్థిక స్తోమత లేదు. హ్మ్. నేను ఇంకొక విచిత్రమైన విషయం గూడా చాలా మంది జ్యోతిష్యులతో నేను చర్చించిందంటే, చాలా మంది జ్యోతిష్యుల వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో చాలా రకాల సమస్యలు, హ్మ్. కుటుంబంలో అనిశ్చితత, హ్మ్. ఆర్థికపరమే గావు. హ్మ్. ఫ్యామిలీలోనే ఒక అన్‌సర్టనిటీ, కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నటువంటి రిలేషన్సే ఎక్కువగా నేను చూసాను. ఓకే. సో, డబ్బు కోసమే జ్యోతిష్యం నేర్చుకుంటారా అనుకుంటే, హ్మ్. చాలా మంది జ్యోతిష్యం ప్రాక్టీస్ జేసి టీవీలోకొచ్చారు. మీ కళ్ళ ముందరే టీవీలోకొచ్చి మాయమైపోయినోళ్ళు కూడా చాలా మందున్నారు. బొచ్చెడు మందున్నారు. వాళ్ళు హ్మ్. వేరే వేరే వ్యాపారాలు చేసుకుంటున్నారు. అవును. వాళ్ళలో ఉన్నారు. ఇప్పుడు మీరన్నట్టుగా ఎవరో సైకాలజిస్ట్‌లు కాస్త ఈ మధ్య కాలంలో నాకిద్దరు, ముగ్గురు కనిపించారు లెక్చరర్స్‌గా, తెలుగు లెక్చరర్స్‌గా కనిపించటం. మీరన్నట్టుగా సైకాలజిస్ట్‌లుగా కనిపించటం. ఇదేంటి వృత్తి మానేసారా అంటే, అది వృత్తి, ఇది ప్రవృత్తి అని చెప్తున్నారు. అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత హ్మ్. చాలా మందికి వాళ్ళ సబ్జెక్ట్ కంటెంట్ కంటే వాళ్ళేసుకున్నటువంటి వస్త్రాధారణ మీద వాళ్ళకి అవును. అవును. ఎక్కువగా వాళ్ళకి ఐడెంటిటీ అంటే హ్మ్. ఒక రకంగా చెప్పాలంటే మిడిల్ ఏజ్ క్రైసిస్ అంటారన్నమాట. అప్పుడు ఈ రైట్. యవ్వనంలో, టీనేజ్‌లో రాని ఐడెంటిటీ మధ్య వయసులో వచ్చిన తర్వాత ఆపర్చునిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత వాళ్ళు అవును. కూడా వాళ్ళ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నారు. రైట్. సో, జ్యోతిష్యులు నా అబ్జర్వేషన్‌లో డబ్బు కన్నా ఎక్కువగా ఈ పేరు ప్రఖ్యాతలు, సన్మానాలు, హ్మ్. ఫలానా వాడు నా గురించి గొప్పగా చెప్పుకోవాలి. నేను హ్మ్. రేపు భవిష్యత్తు చెప్పగలను. హ్మ్. ఓవరాల్‌గా ఏంటంటే దే ఆర్ సీకింగ్ అటెన్షన్. మోర్ థాన్ దే ఆర్ ట్రైయింగ్ టు ఎర్న్ మనీ. అవును. మీరన్నట్టు కొంతమంది జ్యోతిష్యులు నిజంగానే బాగా అటెన్షన్ అయితేనే సంపాదించారు. కదండీ! వాళ్ళ మీద అటెన్షన్ అయితేనే రేపొద్దున వాళ్ళకి కాల్సొస్తాయి. ఆ కాల్స్‌లో ఒక 10 మంది కనెక్ట్ అయినా గాని వాళ్ళు సెటిల్ అయిపోయినట్టే. కానీ అట్లా ఉండదు అలాంటి మేడం. అంత ఈజీ గాదు. హ్మ్. యూ ఆర్ బికమింగ్ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎల్స్ హ్మ్. ఆహ్, ఆహ్, వెల్తీ హ్యూమన్ బీయింగ్ హ్మ్. ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఆస్ట్రాలజీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ మేడం. ఇట్ ఈస్ వెరీ హ్మ్. టఫ్ జాబ్. ఐ డోంట్ ఓకే. థింక్ సో థట్
ఎవరో కిత్తనికిన్నొచ్చి ఒక జాతకం తీసుకొని, ల్యాప్‌టాప్ హ్మ్. పెట్టుకొని, ఓకే. చక్రం విశ్లేషించి వాడు రాత్రి అవ్వడం అన్నది జరగదు. ఆ! ఒకవేళ రాత్రి అయ్యాడనుకోండి రాత్రి మేడం, ఒకవేళ అవ్వరండి. అయ్యారనుకోండి రాత్రి అలాగే అవ్వరు. పడిపోతాడు. అలాగే పడిపోతాడు. ఇలా ఓకే. 20 ఓకే. సంవత్సరాలు మాలాగా మీడియాలో కనపడ్డు. అంటే రాత్రి అవ్వడం అనేది జరగదు. ఇప్పుడు మనం ఈ రోజున మొదలు పెడుతున్నాం. ఇవాళ ఏబీసీడీలు నేర్చుకున్నామంటే ఇవ్వాలే సెంటెన్స్‌లు రేపొద్దున్నే పోయెట్రీ మొదలుపెట్టలేం కదా! దానికొక కానీ బేస్ అనేది కానీ వేసుకుంటారు. జ్యోతిష శాస్త్రంలో హ్మ్. నియమాలుంటాయి మేడం. హ్మ్. హ్మ్. మీరు ఆహార శుద్ధి, వ్యవహార శుద్ధి, హ్మ్. మీరు శాకాహారులై ఉండాలి తప్పకుండా. హ్మ్. ఈ మద్యము, మాంసం ఇటువంటి వాటికి దూరం ఉండాలి. ఎందుకంటే హ్మ్. మీరు బుద్ధితో ఒక ఇంటలెక్చువల్ సబ్జెక్ట్‌ని డీల్ చేస్తున్నారు. హ్మ్. ఒక వ్యక్తికి, ఒక సగటు మనిషికి కనపడంది నీకు కనిపిస్తుంది. అంటే హ్మ్. నీ బుద్ధి అతనికంటే చురుకుగా పనిచేయాలి. ఓకే. నీ బుద్ధిలో ఎక్కడ గూడా నీకు ఎటువంటి పక్షపాతం ఉండకూడదు. హ్మ్. స్వార్థం ఉండకూడదు. హ్మ్. సో, ప్లస్ ఇంకోటి మీరు గురువు దగ్గర తప్పకుండా అభ్యాసన చేసి ఉండాలి. రైట్. ఇన్ని ఉన్నతమైన లక్షణాలున్న వాళ్ళు హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా వాళ్ళకి టీవీలో కనపడేసేయాలి. రాత్రి స్టార్ అయిపోవాలి. హ్మ్. లేదా నోటికి ఏదొస్తే అది మాట్లాడేసేయాలి. మీరన్నటువంటి షష్టగ్రహ కూటమి హ్మ్. వచ్చేస్తుంది. మొత్తం బిల్డింగ్‌లు పడిపోతాయి. సునామీ వచ్చేస్తది. భూకంపాలు వచ్చేస్తాయి. హ్మ్. ఇవన్నీ కూడా ఇట్లాంటి మాటలు అసలు వాళ్ళు ఫస్ట్ ఆ! మాట్లాడలేరు. ప్రతి ఒక్కళ్ళకి గురువుండాలి అన్నారు కదా! ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ గురువెవరో చెప్తారా? మా గురువుగారు ఉన్నారండి ఒకళ్ళు. హ్మ్. నాకు దీంట్లో ఉపదేశం తీసుకున్న నాకు ఉపదేశం ఇచ్చినట్టు గురువుగారున్నారు. ఓకే. అన్నపూర్ణాదేవి గారు. ఓకే. సో, పాండిచ్చేరిలో నేను ఉపదేశం తీసుకున్నాను. హుహు. సో, ఆ ఉపదేశం తీసుకొని వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే నేను ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఓకే. ఈ షష్ఠదశ కూటమి గురించి చాలామంది మనం అసలు వేరే టాపిక్ మాట్లాడేస్తూ ఉన్నాం. ఇలా మాట్లాడుతూ పోతే ఈ టాపిక్ అంతం అనేది ఉండదు నిజానికి. సో, ఏమిటంటారసలు దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని రాసుల వారికి ఇలా అని. నిజంగా ఆ రాసుల వారికి ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఆ పరిహారాలు పాటించటం వలన వాళ్ళు దాని నుంచి బయటపడటం. కొంతమందికి ధన నష్టం అంటున్నారు. కొంతమందికి ఆస్తి నష్టం అంటున్నారు. కొంతమందికి ఏకంగా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతారని మాట్లాడుతూ ఉన్నారు. వివిధ రాశులు, ద్వాదశ రాశుల్లో. నిజంగా పరిహారాలు చేసుకుంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుందంటారా? అంటే నేను ఒక ఆస్ట్రో సైకాలజిస్ట్‌గా హ్మ్. స్ట్రెయిట్‌గా, సూటిగా మీ ప్రేక్షకులకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చెప్తాను. చెప్పండి. పరిహారము అంటే నేను చెప్పే సొల్యూషన్స్ అన్నీ గూడా మానసిక పరమైనవే ఉంటాయి. హ్మ్. మీరు మీరు విద్య, ఉద్యోగం, హ్మ్. పెళ్లి, ప్రేమ, హ్మ్. వ్యాపారం హ్మ్. వీటన్నిటిని ఇప్పుడున్నటువంటి ఈ సో కాల్డ్ అస్ట్రాలజర్స్ గాని హ్మ్. వీళ్ళందరూ గూడా దాని ప్రతి ఫెయిల్యూర్‌ని గూడా వాళ్ళేం జేశారంటే దాన్ని తీసుకెళ్ళేసి మీ యొక్క విధికి, హ్మ్. గ్రహస్థితికి, హ్మ్. అంతర్దశలకి దాన్ని టైఅప్ జేశారు. లింక్ చేశారు. ఓకే. మీరు ఇవాళ కామన్ సెన్స్‌తో ఆలోచించండి. ఇవాళ మీరు మెడిసిన్ సీట్ కొనుక్కోవచ్చు. హ్మ్. ఇంజినీరింగ్ సీట్స్ మీకు తెలుసు. హ్మ్. హ్మ్. కుక్క గొడుగులు లాంటి కాలేజీలు ఏమైనా ఉన్నాయంటే అవి ఇంజినీరింగ్. హ్మ్. మోస్ట్ ఆఫ్ ద అన్‌ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్. హ్మ్. హ్మ్. ఇది చదువు. చదువుని మీరు డబ్బుతో కొనుక్కున్నప్పుడు మీకు డెస్టినీ ఎలా ఉంటది? హ్మ్. ఇప్పుడు మీరు ఫేట్ అంటున్నారు. డెస్టినీ అంటున్నారు. హ్మ్. మీరు ఆప్షన్ లేదు మేడం మీకు. మీకు ఆప్షన్ లేకపోతే మీ మీ ఫేట్ అది. హ్మ్. మీకంటూ వేరే వేరే లేదు. దేర్ ఇస్ నో ఎక్సిట్. దేర్ ఇస్ నో విండో. ఓకే. ఓన్లీ దెన్ యూ కెన్ సే థట్ థిస్ ఈస్ వాట్ ఈస్ ద ఎండ్ ఫేట్. హ్మ్. హ్మ్. ఏదైతే మీరు మార్చుకోలేరో హ్మ్. దాన్ని మనం విధి అంటే అర్థం ఉంది. ఇది హ్మ్. విధి రాసింది కాబట్టి ఇది జరుగుతుంది అన్నట్టు. హ్మ్. వర్షం పడితే నేల తడుస్తది మేడం. దట్ రైట్. ఈస్ ఎటర్నల్ ఫ్యాక్ట్. హ్మ్. సో, మీకు ఎంపిక ఉందా లేదా? హ్మ్. చదువు మీరు ఏదన్నా మార్చుకోవచ్చు. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా, 2 సబ్జెక్ట్‌లు ఫెయిల్ అయినా గ్రూప్ మార్చుకోవచ్చు. హ్మ్. అదే మీరు పెళ్లి చూడండి. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఎక్కడ నిలబడుతున్నాయి అసలు? 10 మందిలో 7 సంబంధాలు నిలబడుతున్నాయా చెప్పండి? హ్మ్. అంటే ఒకసారి విడాకులైతే ఇంకొకటి పెళ్లి చేసుకుంటున్నారు. రెండోసారి విడాకులు తీసుకున్న మూడోసారి పెళ్లి చేసుకుంటున్నారు. సో, పెళ్లి గూడా ఏమైపోయింది మీకు చాయిస్ అయిపోయింది. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ మీరు జాబ్ జూసుకోండి. ఇవాళ మీరు యాంకర్‌గా ఉన్నారు. రేపు పొద్దున్న బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ గావచ్చు, హ్మ్. ఫిల్మ్ యాక్టర్స్ గావచ్చు, హ్మ్. హౌస్ వైఫ్ కూడా గావచ్చు. దట్ ఈస్ హ్మ్. యువర్ చాయిస్. ఇవాళ ఈ ఛానెల్‌లో ఉన్నారు. రేపు పొద్దున్న బెటర్ ఆపర్చునిటీ రావచ్చు. హ్మ్. ఎంప్లాయ్‌మెంట్ గూడా దశ బాగోలేదు. నీ జాబ్ పోతది. దశ బాగోలేదు. అంతర్దశ బాలేదు. ఇప్పుడు నీకు ఏలినాటి శని స్టార్ట్ అయింది. మీన రాశిలో పుట్టావు. హ్మ్. మేషరాశిలో పుట్టావు. ఇప్పుడు 30వ తారీఖు నుంచి మళ్ళా నీకు ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. హ్మ్. సో, కాబట్టి నీకు అన్ని కష్టాలే. ఇప్పుడు వ్యయంలో మీరు హ్మ్. మేషరాశిలో పుట్టారు. హ్మ్. వ్యయంలో ఉన్నారు. కాబట్టి మీకు ఉద్యోగం పోయింది. లేదా హ్మ్. మిథున రాశిలో పుట్టారు. దశమంలో షష్టగ్రహ కూటమి. హ్మ్. కాబట్టి మీ జాబ్ పోతుంది. మీ ప్రొఫెషన్ పోతుంది. హ్మ్. ఇలా అంటే మనకి ఎంపిక ఉన్నప్పుడు దాన్ని మనము విధికి ఆస్వాదించి చెప్పకూడదు మేడం. ఓకే. మీకెప్పుడైతే ఎంపిక లేదో, హ్మ్. మీకింక వేరే చాయిస్ లేదు. దేంట్లో లేదు మేడం. వీళ్ళ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ రిలేషన్స్‌లో చూసుకోండి, హ్మ్. చదువులో చూసుకోండి, హ్మ్. ఉద్యోగాల్లో చూసుకోండి, పెళ్ళిలో చూసుకోండి, వ్యాపారాల్లో చూసుకోండి. ఒక హ్మ్. వ్యాపారం కాకపోతే ఇంకో వ్యాపారం.
రైట్. హ్మ్. సో, ఇది జ్యోతిష్యులు ఇది గమనించాల్సిన విషయం. హ్మ్. చాలా మంది ప్రతి చిన్న సినిమా థియేటర్‌లో నేను చూశాను. హ్మ్. సినిమా థియేటర్‌లో టికెట్ దొరకకపోతే "ఏ అప్నా తక్దీర్ ఠీక్ నహీ है, आज मेरा फेट ऐसा है" అని భార్యకి చెప్తున్నాడు. అయ్యో రామ! భార్య హ్మ్. ఫ్రస్ట్రేట్ అయిపోయింది. ఈయన ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ఆమె తిడుతుంది. టికెట్ కోసం. "నువ్వు లేట్‌గా ఎందుకొచ్చావు?" అది ఇది అంటే, "ఏ సబ్ నీయే పూరా లిఖ్ దియా ऊपर वाला ने" పైన వాడు ఓహ్! రాసేసాడు. హ్మ్. మనకేం లేదు. టికెట్ హ్మ్. దొరకదు. పోదాం అని కార్ దగ్గరికెళ్తే అక్కడ ఎవడో బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నాడు. ఆ! కొనుక్కున్నారు. మరి ఏమైందండి? హ్మ్. ఇప్పుడు టికెట్ దొరకలేదని కార్ దాకా వచ్చి కార్ పార్కింగ్‌లోంచి తీసేవాడు. ఒకడు హ్మ్. బ్లాక్‌లో టికెట్ దొరికేవాడు దొరికితే బ్లాక్‌లో టికెట్ కొన్నాడు. ఈ ఫేట్ ఏమైంది? హ్మ్. అసలు ఈ అసలు మ ఫేట్‌ని ఆ! అసలు టికెట్‌లకు అసలు ఆ! పోల్చడమే పెద్ద విషయం ఎప్పటి అసలు. వరకైతే ఒక ఆ! సగటు మనిషికి హ్మ్. నా జీవితంలో హ్మ్. వైఫల్యాలకి నా వ్యక్తిత్వమే కారణము. హ్మ్. నా నా వ్యక్తిత్వంలో బలాలేంటి? నా బలహీనతలేంటి? బలహీనతలేమిటో ఏ చూసుకోవాలి. సందర్భంలో ఎక్కువ నా బలహీనతలు డామినేట్ జేస్తున్నాయి? నా బుద్ధి పని జేయట్లేదు. రైట్. ఈ హ్మ్. బుద్ధి వికసించడానికి నేనేం జేయాలి? అనే విషయాల్ని గనక ఒక సగటు మనిషి అర్థం చేసుకొని, హ్మ్. జ్యోతిష శాస్త్రం మూలాల్లో ఉంది ఇది. హ్మ్. దీన్ని నేను తెలుసుకొని, దీనికి తగ్గట్టుగా నన్ను నేను మార్చుకొని, శాశ్వత పరిష్కారానికి వెళ్ళి, ఒకళ్ళ మీద డిపెండ్ గాకుండా ఉండాలన్నటువంటి స్థాయికొచ్చినప్పుడు, హ్మ్. ప్రతి జ్యోతిష్యుడు, ఇప్పుడు మీరన్న జ్యోతిష్యులు వీళ్ళందరూ గూడా హ్మ్. దే హావ్ టు మెన్షన్ దేర్ డెసిగ్నేషన్ యాస్ అన్ ఆస్ట్రో సైకాలజిస్ట్, నాట్ హ్మ్. అన్ ఆస్ట్రాలజర్. రైట్. ఎందుకంటే ఆస్ట్రాలజీ అనేది ఒక దిక్సూచి మేడం. ఒక గైడ్ హ్మ్. అది. హ్మ్. హ్మ్. అంతే తప్ప నిర్దాక్షిణ్యంగా నిర్ణయించి చెప్పేటువంటి సిద్ధాంతం గాదది. హ్మ్. కానీ ఎలా ప్రచారమైందది? అది సిద్ధాంతపరంగా శాసించేలాగా చెప్తేనే జనాలు వింటారు. హ్మ్. మీరు మారండి. శాసిస్తున్నారు. మీరు మారండి అంటే హ్మ్. మారరు. కాబట్టి రైట్. మీరు గూడా హ్మ్. నాగనాథ్ గారు ఇలా చెప్పకండి అయ్యో! అని నాకు సలహాలు ఇచ్చినటువంటి లేదు స్నేహితులు గూడా లేదు. ఉన్నారు. నేనలా సలహాలేమి ఇవ్వను. అహా! నా అండ్ స్నేహితులే నాకు సలహాలిచ్చారు. ఇంకొకటేంటంటే నాగనాథ్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ద్వాదశ రాసుల్లో చాలా మందికి చాలా రకాలైన భయభ్రాంతులకు గురి చేస్తున్నాం. మనం ఈ టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి, మనం రాసుల్లోకి అవును. వెళ్ళిపోదాము. యాహ్! రాసుల్లోకి వెళ్ళిపోయి మామూలుగా ద్వాదశ రాసుల్లో చాలా మేషరాశి మొదలు మీన రాశి వరకు వాళ్ళు నోట్ కూడా చేసుకుంటారు. ఏదైతే మీరు ఈ ఆస్ట్రో సైకాలజిస్ట్‌గా స్వభావాన్ని ఏదైతే విశ్లేషించి చెప్పాలి అనుకుంటున్నారో, అది మెన్షన్ చేస్తూ మొట్టమొదటిగా మేషరాశి వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళలో ఉన్న వైఫల్యాలేమిటి? వాళ్ళు ఏం మార్చుకోవాలి? దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా హ్మ్. మేషరాశి వాళ్ళకి ఇప్పుడు చూడండి మీరెప్పుడైనా జాతక చక్రం చూసారు గదా! హ్మ్. 12 గదులుంటాయి. అవును. 360 డిగ్రీలు. హ్మ్. హ్మ్. ఒక హౌస్‌కి 30 డిగ్రీస్ అంటారు. హ్మ్. మేషరాశి అన్నప్పుడు ఈ ద్వాదశ భావాలు హ్మ్. అని మనం మాట్లాడుకున్నప్పుడు ఈ మేషరాశికి వ్యయస్థానంలో ఉంటాడు. రైట్. హ్మ్. ఈ షష్టగ్రహ కూటమి అనేది మీనరాశికి హ్మ్. మీనరాశిలో ఉంటే హ్మ్. ఈ మేషరాశి వాళ్ళకి ఏమవుతుంది అది వ్యయం అవుతుంది. ఓకే. సో, వ్యయభావము అనంగానే ఏంటి? మన జీవితంలో ఖర్చులు. ఏదైతే మనం ఖర్చులు, హ్మ్. లాస్, హ్మ్. ఎక్స్‌పెండిచర్, హ్మ్. ల్యాక్ ఆఫ్ స్లీప్, హ్మ్. నిద్ర లేకపోవడం, లేదా మీకేదన్నా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ రావడం, హ్మ్. బెడ్ రిడెన్ అవ్వడం. హ్మ్. అంటే మీ రొటీన్ బ్రేక్ అయిపోలే? అవును. ఆడుతూ పాడుతూ తిరిగేవాడు కూడా బెడ్ రిడెన్ అని. హ్మ్. ఇవన్నీ కూడా వ్యయభావానికొస్తాయి. హ్మ్. అయితే అక్కడితో ఆగిపోలేదిది. హ్మ్. ఈ వ్యయభావంలో హ్మ్. మిగతా ఎన్నో భావాలకు సంబంధించినటువంటి గ్రహాలు అంటే 6 గ్రహాలు, 6 హ్మ్. భావాలకు సంబంధించినటువంటి గ్రహాలు డిఫరెంట్ డిఫరెంట్ భావాస్‌కి సంబంధించిన గ్రహాలు ఈ షష్టగ్రహ కూటంలో ఉన్నాయి. హ్మ్. అలాంటప్పుడు మేషరాశి వాళ్ళు ఒక్క విషయాన్ని గ్రహించాలి. చెప్పండి. ఇప్పుడు మీ ఎగ్జాంపులే చెప్తాను మేడం. హ్మ్. ఇప్పుడు హ్మ్. మీ శరీరం ఉంది. మీ శరీరంలో మీరు కర్మలను చేస్తారు. హ్మ్. శరీరము, మనస్సు, బుద్ధి, మీ ఇంద్రియాలు. హ్మ్. మీరు కర్మలను చేస్తారు. ఈ హ్మ్. కర్మలను చేసే గ్రహం ఏది అంటే శని గ్రహం. హ్మ్. మీరు బుద్ధి, హ్మ్. మీకు నచ్చేది, నచ్చనివి మీరు చూజ్ చేసుకుంటారు. ఆ! ఇది బుధుడు. హ్మ్. చంద్రుడేంటి? మనుక్కారకుడు. ఆలోచిస్తాడు. అవును. ఆలోచన నుంచి బుద్ధొస్తుంది కదా! హ్మ్. హ్మ్. చంద్రుడు మనుక్కారకుడు. రవి ఎవరు? ఆ! ఆత్మకారకుడు. హ్మ్. ఓకే. ఎట్ ద సేమ్ టైమ్ రాహు ఎవరక్కడ? రాహు ఎవరంటే వెరీ మెటీరియలిస్టిక్ ప్లానెట్. రైట్. హ్మ్. ఆబ్జెక్టివ్ గావాలి. హ్మ్. ప్రపంచంలో ఉండే సుఖ సంతోషాలన్నీ గావాలి. ఆధిపత్యం గావాలి. పవర్ గావాలి. హ్మ్. పొలిటికల్ హ్మ్. పవర్ గావాలి. హ్మ్. ఇవన్నీ రాహువు నుంచొస్తాయి. హ్మ్. సో, మీరు శుక్రగ్రహాన్ని కూడా తీసుకోండి అందులో. హ్మ్. శుక్రుడు దేనికి? మీరు వేసుకున్న అలంకరణ, మీ చేతి మీద ఉన్న బంగారం, మీ కాస్ట్‌లీ వాచ్, హ్మ్. హ్మ్. మొబైల్ హ్మ్. ఇవన్నీ శుక్రుడు లేనిదే రావు. హ్మ్. జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో హ్మ్. ఒక్క శుక్రగ్రహం బాగుండి మిగతా గ్రహాలన్నీ అందుకనే బలహీనంగా ఉన్నా శుక్ర మహాదశ అంటారు. దాన్ని అంటారు. ఓకే. సో, హ్మ్. శుక్రుడొక్కడు బావుంటే చాలు అంటారు. హ్మ్. హ్మ్. అయితే ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ఇది గోచార ఫలం మేడం ఇది. హ్మ్. గోచార ఫలంలో మీకు ఉచ్చ, నీచ స్థానాలు, హ్మ్. దృష్టి ఉండవు. కానీ దురదృష్టం అంటే కొన్ని ఛానెల్స్‌లో హ్మ్. వీటికి గూడా అలా జెప్తున్నారు. హ్మ్. అయితే మేషరాశి వాళ్ళకి గ్రహించాల్సిందేంటంటే, మేషరాశికి ఒక స్వభావం ఉంటది మేడం. చెప్పండి. ఏం స్వభావం అంటే వాళ్ళకి తొందరపాటుతనం, హ్మ్. సహనం తక్కువ. హ్మ్. అంటే ఏ నక్షత్రంలో పుట్టిన వారికైనా. మేషరాశి హ్మ్. చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే అది రాశి. హ్మ్.
నక్షత్ర పాదాలు చాలా మంది ఈ ప్రశ్న అడిగారు. నాగనాథ్ హ్మ్. గారు 3 నక్షత్రాలుంటాయి, అవును. పాదాలుంటాయి మీరెలా చెప్తున్నారు? హ్మ్. దానికి నాకంటూ నేను రీసెర్చ్ చేసిన ఫార్ములా ఒకటుంది. నేను బుక్ రాస్తున్నాను. హ్మ్. ఆ బుక్‌లో మెన్షన్ చేస్తాను. నేను లైవ్‌లో మాత్రం చెప్పలేను ఆ ఫార్ములా. ఓకే. చెప్పండి. ఎందుకంటే హ్మ్. బుక్‌లో రాస్తున్నా కాబట్టి. రైట్. సో, హ్మ్. మేషరాశి అనంగానే ఫస్ట్ ఈ లక్షణం ఫిక్స్ అండి. హ్మ్. ఏంటంటే వీళ్ళకి దేనికోసమైనా ఎదురు చూసేటువంటి సహనము, హ్మ్. ఆ పర్సిస్టెంట్ పేషెన్స్ ఉండవు వీళ్ళకి. వీళ్ళకి ఓకే. ఏదన్నా ఫాస్ట్‌గా అయిపోవాలన్నమాట. హ్మ్. ప్రతి దాంట్లో తొందర. హ్మ్. తొందరగా అయిపోవాలి, తొందరగా చేసేయాలి. ప్లస్ హ్మ్. ఇంకోటి తొందరగా ఏంటంటే ప్రపంచం కంటే ముందే మనం వెళ్లి కొండ మీద నుంచోవాలి. ఎవరెస్ట్ శిఖరం పైకెక్కాలి. ఓహ్! సో చూడండి తొందరపాటుతనము, సహనం లేకపోవడము, హ్మ్. ప్లస్ ఇంకోటి వీళ్ళకి ప్రణాళిక లేకపోవడము. హ్మ్. ఇవన్నిటి వెనక మనం ఏమనుకుంటాం చూస్తే, అదే ఒక చిన్న పిల్లవాడు, ఒక స్కూల్ పిల్లవాడు, ఒక కాలేజ్ పిల్లవాడు ఏమనుకుంటాడంటే, వీడికి అన్ని వయసొచ్చింది గానీ వీడికి బుద్ధి పెరగలేదు. ఇంకా చిన్న హ్మ్. పిల్లోడి లక్షణాలే ఉన్నాయి వీడికి. హ్మ్. అంతర్లీనంగా వాళ్ళలో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, హ్మ్. వాళ్ళకి చిన్న పిల్లల మనస్తత్వం ఉంటది మేడం. హ్మ్. అందుకే చిన్న పిల్లలకి ఎప్పుడు గూడా ఎదుటివారి కోణాన్ని దృష్టిలో పెట్టుకొని జీవించేటువంటి అలవాటు ఉండదు. అంటే ఎంపతి తక్కువుంటదని అర్థం. ఓకే. సో, ఈ లక్షణాలు హ్మ్. వీళ్ళకి వ్యయభావంలో ఉన్నటువంటి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఎలా ఉంటదంటే, హ్మ్. శని గ్రహం ఉన్నాడక్కడ. మీరు హ్మ్. చూడండి ఈ 28దో తారీఖు తర్వాత 2, 3 రోజులకి చంద్రుడు అందులోంచి వెళ్ళిపోతాడు. ఓకే. 3 రోజులే. ఈ హ్మ్. ఈ మళ్ళా 3 అప్పుడేమైపోయింది? రోజులకి కాదు ఇంత ఈ ఆ! గందరగోళం. చెప్పక చెప్పక మీకా పాయింట్ చెప్పినట్టున్నా. పంచగ్రహ ఓకే. కూటమి అయిపోతదప్పుడు. ఆ! చూడండి అందులో అన్ని గ్రహాలు 3, హ్మ్. 4 నెలల్లో షిఫ్ట్ అయితాయి. ఓకే. ఒక్క శని గ్రహం తప్ప. హుహుహు. అర్థమైందండి? శని గ్రహము మేజర్ అంటే మే లాంగ్ డ్యూరేషన్ ఉంటాడు. అంటే రైట్. హ్మ్. 2 ½ ఇయర్స్ ఉంటాడు. రాహువు హ్మ్. కూడా ఉంటాడు. కానీ ఎక్కువ హ్మ్. కాలం ఉండడు. హ్మ్. అయితే ఈ శని గ్రహం యొక్క క్వాలిటీని ఇక్కడ మేషరాశి వాళ్ళు అన్వయించుకోవాలి. ఓకే. శని గ్రహము ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్రవేశించడానికి 2.5 సంవత్సరాలు టైం తీసుకుంటుంది. ఓహ్! చంద్రుడు 2.5 రోజులు తీసుకున్నట్టు. హ్మ్. అలానే ఈ శని గ్రహానికి సంబంధించినటువంటిది వీళ్ళు మేషరాశి వాళ్ళకి దశమాధిపతి అయితాడు. లాభాధిపతి అవుతాడు ఈ హ్మ్. మేషరాశి వాళ్ళకి. హ్మ్. సో, వీళ్ళు జీవితంలో ఏదైనా సాధించాలన్నా, సక్సెస్ కావాలన్నా, ప్రపంచానికి నేనేంటో అని పరిచయం చేసుకున్నటువంటి ఒక ఉత్సాహం ఉంటుంది చూడండి. హ్మ్. ఇది తొందరపాటు లక్షణాలు, తొందరపాటు నిర్ణయాలు ఏ రంగంలో ఉన్నవాడైనా హ్మ్. క్షణికావేశంలోనో, లేకపోతే వేరే వాళ్ళకంటే ముందు నేనెళ్ళిపోవాలనో, హ్మ్. వేరే వాళ్ళకంటే ముందు ఆ సక్సెస్ నాకు రావాలన్నటువంటి ఆలోచనతో వెళ్తే, హ్మ్. ఇదే వ్యయంలో ఉన్నటువంటి శనిగ్రహం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. హ్మ్. శనిగ్రహానికి చాలా సహనంతోని, హ్మ్. కష్టపడి సెల్ఫ్ సాక్రిఫైసింగ్ కష్టపడిన ఫలాన్ని కూడా నువ్వు ఇంకొకళ్ళకి ఇచ్చేటువంటి స్వభావం ఉన్న వాళ్ళకే హ్మ్. శని అన్ని రకాల ఫలితాలు ఇస్తాడు అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. హ్మ్. సో మేషరాశి వాళ్ళు ఏం తెలుసుకోవాలి? సహనము, ఓర్పు. ఒప్పు. రెండోది వీళ్ళ ప్రతి నిర్ణయంలో గూడా వేరే వాళ్ళ సలహాలు ఉంటాయండి. వీళ్ళు ఇంత ఇండివిడ్యుయాలిటీ ఉన్నవాళ్ళలాగా, ఈగో హ్మ్. ఉన్నవాళ్ళలాగా, హ్మ్. సెల్ఫ్ ప్రైడ్ ఉన్నవాళ్ళలాగా ఉంటారు. హ్మ్. మనకేం తక్కువ అన్నట్టు. కానీ మరి వీళ్ళు చేసే ప్రతి పనిలో వేరే 10 వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ వేరే ఉంటుంది. వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. వేరే అయ్యో! వాళ్ళ మీద హ్మ్. డిపెండెన్సీ ఉంటుంది. డిపెండ్ అవుతారా? ఓకే. ఎమోషనల్‌గా. ఆ! హ్మ్. ఎమోషనల్‌గా ఏంటంటే గైడెన్స్. రైట్. ఒక హ్మ్. మొబైల్ కొనాలి, హ్మ్. ఒక హ్మ్. ప్లాట్ కొనాలి, ఇల్లు కొనుక్కోవాలి. హ్మ్. హ్మ్. సో వీళ్ళు 100 ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. సీబీఐ డిపార్ట్‌మెంటోళ్ళలాగా. హ్మ్. హ్మ్. కానీ వీళ్ళ నిర్ణయంలో మాత్రం తప్పకుండా వేరే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఓకే. సో, ఈ మేషరాశి వాళ్ళు తెలుసుకోవాల్సిందేంటంటే, ఇది సర్వసాధారణమైనటువంటి ఖగోళంలో వచ్చేటువంటి మార్పు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఛానెల్‌లో ఎక్కడన్నా మీరు ఏమైనా భయభ్రాంతుల్ని హుహు. చేసేటువంటి విశ్లేషణ ఉంటే కూడా మీరు హ్మ్. భయపడాల్సిన అవసరం లేదు. కానీ రైట్. తప్పకుండా ఒక విషయం చెప్పాలేంటంటే, హ్మ్. వీళ్ళు మీరన్నారు చూడండి, మీరు ఎలాంటి సలహాలిస్తారు వాళ్ళకి, వాళ్ళు మార్చుకునే విధానం ఏంటి మార్చుకునే అని విధానం. చెప్తారు. హ్మ్. ఈ మార్చుకునే విధానం నేనెందుకు చెప్తున్నానంటే, మీరు ఎన్ని సాంప్రదాయాలన్నా పాటించండి మేడం. హ్మ్. మీలో తొందరపాటుతనం తగ్గుతుందా? హ్మ్. మీరు ఏ సాంప్రదాయమైనా పాటించండి. హ్మ్. మీ తొందరపాటుతనం తగ్గుతుందా? మీరు మేషరాశి వాళ్ళని గుర్తుపట్టాలంటే వాళ్ళ పల్స్ చెక్ చేయండి. 90 ప్లస్ ఉంటుంది ఎప్పుడు. రౌండ్ ద క్లాక్ 90 హ్మ్. ప్లస్ ఉంటుంది. హ్మ్. అంటే ఎంత యాంక్సైటీ ఉంటది వాళ్ళకి. ఓకే. ఎంత హైపర్ యాక్టివిటీ బ్రెయిన్ వాళ్ళది. ఈ హ్మ్. లక్షణాలున్న వాళ్ళు వీళ్ళు చేసేటువంటి పనిలో తొందరపాటుతనం ఉంది. హ్మ్. లేదా కంపారిజన్ ఉంది. కంపారిజన్ సూక్ష్మంగా చెప్పాలంటే కొంచెం పోలికతో కూడినటువంటి అసూయ ఉంటుంది వీళ్ళకి. ఓకే. సో, ఈ లక్షణాలున్న వాళ్ళెప్పుడు ప్రపంచానికి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకోవాలనుకోవడం తప్పులేదు గానీ, హ్మ్. కానీ నేనే ముందెళ్లి పరిచయం జేసుకోవాలి. నేనే ముందుగా నిలబడాలి అనేటువంటి ఆతృత ఉంటుంది చూడండి. ఆ హ్మ్. ఆతృతని వీళ్ళు తగ్గించుకోవాలి. రైట్. చాలా హ్మ్. మంది జెప్తున్నారు ఏంటంటే 3, 4 నెలలు జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. ఏది జాగ్రత్తగా ఉండాలో జెప్పరు. హ్మ్. జాగ్రత్తగా ఉండాలంటే ఏంటి? హ్మ్. ఒక స్టూడెంట్ అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నాడు. లేకపోతే అబ్రాడ్ వెళ్లి చదువుకోవాలనుకుంటున్నాడు. హ్మ్. హ్మ్. ఆ డెసిషన్ నీ ఓన్ డెసిషన్ అయ్యుండాలి. నీకంటూ ఒక విజన్ ఉండాలి. హ్మ్. నీకంటూ ఒక కంటెంట్‌మెంట్ క్లారిటీ ఉంటే నీ లక్ష్యం నెరవేరుతుంది. ఓకే. లేదు స్నేహితులందరూ వెళ్లారు. నేను నేనొక్కడినే గూడా ఉండిపోయాను. వెళ్ళాలి. నేను గూడా వెళ్ళాలి. హ్మ్. ఇలా వెళ్తే మాత్రం మీకు పరిణామాలు గూడా అలాగే ఉంటాయి. హ్మ్. హ్మ్. ఎందుకంటే శనిగ్రహము
చెప్పాను కదా మేడం, వ్యయంలో శని ఉన్నాడు. జనరల్ గా జ్యోతిష ఉమ్, శాస్త్రంలో మీరు ఏ లగ్నంలో జన్మించినా వ్యయంలో శని ఉండకూడదు అంటారు. ఎందుకు అంటే ఉమ్, అష్ట కష్టాలని చెప్తారు. అవును. ఈ రాశి వాళ్ళకు వ్యయంలో ఉంటాడు 2.5 సంవత్సరాలు ఉమ్, ఎలినాటి శని. సో అలాంటప్పుడు వీళ్ళు ఈ ఈ ప్రణాళిక ప్లానింగ్ ఎక్కువ చేసుకోవాలి. ఉమ్, వీళ్ళు చెరువులో దిగి ఈత నేర్చుకున్న టైపు. ఉమ్, చెరువులో దిగి ఈత నేర్చుకోవడం మేడం, నేర్చుకొని మెల్లగా మెల్లమెల్ల మెల్లగా నేర్పుతారు. దిగాలి. ఉమ్, వీళ్ళు ఉమ్, డైరెక్ట్ గా దుంకేస్తారు చెరువులోకి. సో ఉమ్, ఈ యొక్క యాంగ్జైటీ కానీ లేకపోతే క్విక్ డెసిషన్స్ కానీ, ఉమ్, తొందరగా ఆలోచనని వాళ్ళ తెలివితేటల్ని తొందరగా ఎగ్జిక్యూట్ చేసి ఉమ్, ఉమ్, అక్కడ దెబ్బతిని దాన్ని మళ్ళీ మాడిఫై చేసి మళ్ళీ దెబ్బతిని మళ్ళీ మాడిఫై చేయడం కంటే మంచి ప్రణాళిక బద్ధంగా వెళ్ళి ఆ ప్రణాళిక చేసేటప్పుడు మీరు కావాలంటే 2-3 సలహాలు తీసుకోండి. ఉమ్, బట్ మీకు ఏమి కావాలి అనే విజన్ని డెవలప్ చేసుకోండి. ఉమ్. మీరు ఏమి చేసేయాలి, దాని తొందరగా రిజల్ట్ ఎలా వస్తుంది అన్నది మాత్రం తగ్గించుకుంటే వీళ్ళకి షష్టగ్రహ కూట యొక్క ప్రభావం ఇంచు కూడా ఉండదు. రైట్. సో ఈ స్వభావం ఉన్నవాళ్ళు ఓవరాల్‌గా ఈ షష్టగ్రహ కూటమే కాకుండా అసలు ఈ స్వభావం ఉన్నవాళ్ళు ఏ రంగాల్లో ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుందంటారు? వీళ్ళు ఏ రంగంలో అయినా రాణిస్తారు మేడం. ఎందుకంటే వీళ్ళకు హ్మ్. ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళు కార్యసాధకులు మేడం. హ్మ్. రెండోది వీళ్ళు చాలా ధైర్యవంతులు. హ్మ్. తొందరగా ఇనిషియేట్ చేస్తారు. హ్మ్. వానపాములాగా ఉండరు వీళ్ళు. హ్మ్. చిరుతపులిలాగా ఉంటారు. హ్మ్. ప్లస్ ఇంకోటి చాలా నిజాయితీతో ప్రయత్నం చేస్తారు. హ్మ్. ఒకళ్ళకి చూపించుకోవాలని అనుకుంటారు సక్సెస్‌ని. హ్మ్. కానీ సక్సెస్ వచ్చే వరకు మాత్రం వాళ్ళు అంతర్గతంగా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. హ్మ్. సో ఎక్కువగా వీళ్ళకి సూటబుల్ ప్రొఫెషన్స్ ఏంటి అంటే వీళ్ళకి ఫ్రంట్ లీడ్, అంటే వీళ్ళెప్పుడు కూడా 10 మందిని గైడ్ చేసేటువంటి ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎయిర్ హోస్టెస్ అనుకోండి. అమ్మాయి అయితే ఎయిర్ హోస్టెస్ అనుకోండి. హ్మ్. ఎప్పుడు కూడా ఎయిర్ హోస్టెస్ జాబ్ ఎలా ఉంటుంది మేడం? ఎటువంటి టఫ్ సిట్యుయేషన్ వచ్చినా వాళ్ళు బెదరకుండా, చెదరకుండా, మానసిక సంఘర్షణ ఎంత ఉన్నా గానీ వాళ్ళు హ్మ్. భయపడకుండా ఉంటారు. రైట్. ఆ ఫ్లైట్‌లో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. హ్మ్. అంటే హ్మ్. ఏంటి, ఒక లీడర్‌షిప్ అన్నది వీళ్ళలో డిఫాల్ట్ ఉంటది. హ్మ్. అదే మీరు మగవాళ్ళని తీసుకున్న, ఆడవాళ్ళని తీసుకున్న వీళ్ళు ఏ పని చేసినా గానీ వీళ్ళకి అధికారం ఉండాలి మేడం. హ్మ్. వీళ్ళు ఒకళ్ళ కింద భజన చేస్తూ నమస్కారం పెట్టే జాబులు వీళ్ళు చెయ్యరు. హ్మ్. వీళ్ళు ఎంత వరకు కూడా నా వల్ల ఒక నలుగురు బతకాలి, నా వల్ల నలుగురికి ప్రయోజనం ఉండాలి హ్మ్. అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఓకే. వీళ్ళు ₹100 సంపాదించారు మేడం. హ్మ్. ₹1000 సంపాదిస్తారు. హ్మ్. ఎందుకంటే ఈ ₹1000లో ₹100 స్నేహితులకి, బంధువులకు కూడా ఇవ్వచ్చు అనే కేటగిరీలో వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. హ్మ్. సో వీళ్ళు ఏ రంగంలో ఉన్నా గానీ ఈ లక్షణం ఉంటది వాళ్ళకి. అంటే ఓకే. దే ఆర్ ఆల్‌వేస్ మెంటల్లీ ప్రిపేర్డ్ టు హెల్ప్ దేర్ ఎన్విరాన్మెంట్. ఓకే. సో ఇది వాళ్ళలో ఉండేటువంటి లీడర్‌షిప్ క్వాలిటీసే లీడర్‌షిప్ కూడా. క్వాలిటీ అది. రైట్. ఇక మీరు ఎలాగో చెప్పారు కాబట్టి, ఈ రాశివారు ముఖ్యంగా ఈ మేషరాశి వారు జాగ్రత్తల విషయంలో చెప్పారు. ఈ లక్షణాలు ఇవి మార్చుకోవాలి అని. చాలా మంది చెప్తున్నటువంటి నేను మార్చుకోవాలని చెప్పలే మేడం. ఫాలో అవ్వాలి. తెలుసుకోవాలని చెప్పి. తెలుసుకోవాలి. తెలుసుకొని ఆలోచించండి. మీ రైట్. ఇష్టం, మీరు ఫాలో అవుతారా లేదా మీ ఇష్టం. మీ ఇష్టం. ఓకే. సో ఈ ఎన్ని మంత్స్ కూడా ఏదన్నా ఉంటుందా? లేదా ఓవరాల్‌గా అసలు జీవితాంతం ఇలా మార్పులు చేసుకుంటే లైఫ్ అంతా ఇలా సాఫీగా ఇప్పుడు సాగిపోతుందంటారా? నేను చెప్పిన ఈ హ్మ్. లక్షణాలు గనుక వాళ్ళు టచ్ చేస్తే హ్మ్. హ్మ్, వాళ్ళకి ఫస్ట్ మేడం ఆలోచనలో స్పష్టత వస్తుంది. ఓకే. మీరు ఎటు వెళ్ళాలి, వెళ్ళిపోవాలి అన్నాం కన్నా హ్మ్. నేను ఎటు వెళ్ళాలి. హ్మ్. ఫస్ట్ దట్ ఇస్ ద క్లారిటీ. హ్మ్. ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో వీళ్ళకి ఆల్రెడీ ఎంతూజియాజం ఉంటుంది, హ్మ్. కరేజ్ ఉంటుంది, ఏదైనా చేసేయాలన్నటువంటి తాపత్రయం ఉంటుంది. హ్మ్. అలాంటి వాళ్ళకి క్లారిటీ ఒక్కటి ఉందనుకోండి మేడం, హ్మ్. వాళ్ళు కేవలం విద్యలో గానీ, ఉద్యోగాల్లో గాదు, రాజకీయాల్లో గాదు, హ్మ్. సామాజిక పరమైనటువంటి ఎటువంటి విషయాల్లో గూడా హ్మ్. వాళ్ళని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి భావోద్వేగాల పరంగా, అంటే ఎమోషనల్‌గా ఇంకోళ్ళ మీద డిపెండ్ అయ్యి ఇంకోళ్ళ సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. హ్మ్. జ్యోతిష్యుల దగ్గరికెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. రైట్. సో మేషరాశి వారు చాలా జాగ్రత్తలు వహించాలి అనే టాపిక్‌ని కాస్త పక్కన పెట్టి, మీ లక్షణాల్ని, మీ స్వభావాల్ని మార్చి ఒకవేళ చూసుకుంటే గనుక స్వభావాన్ని తెలుసుకుంటే మేడం. తెలుసుకుంటే మార్చుకుంటే అంటే నన్ను మార్చుకుంటే తిడతారు వాళ్ళు. మార్చుకోవాలనే కోరుకుందాము. అంటే స్వభావం మెరుగుపరుచుకోవడం ఈజ్ రైట్ టర్మ్. ఓకే. సో మెరుగుపరుచుకుంటే రంగనాథ్ గారు చెప్పినట్టు, నాగనాథ్ గారు చెప్పినట్టు ఏదైతే మార్చుకునే స్వభావం ఏదైతే ఉంటుందో అది ఒకసారి మార్చుకునే ప్రయత్నం చేయండి. ఫలితం కూడా బావుంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. మార్చుకున్నాక మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఎలా మార్చుకున్నారు? ఈ వీడియో అసలు మీకు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు మీరు? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నెక్స్ట్ రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.